సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'పెద్ది' మూవీకి సంబంధించి ఒక వివాదం అయితే చిన్నది బయట జరగడం మనం చూస్తూ ఉన్నాం సార్. అంటే అందులో జాన్వీ కపూర్‌ని చూపించిన విధానం, ఆమె క్యారెక్టర్‌ని డిజైన్ చేసిన విధానం ఇవన్నీ కూడా కాస్త విమర్శల పాలయ్యి దీనికి బుచ్చిబాబు గారు కూడా క్షమాపణలు అయితే చెప్తూ ఒక ట్వీట్ చేశారు. అయితే దీనిపైన ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారు మన వాళ్ళు అనంటే అనవసరంగా క్షమాపణలు చెప్పి తప్పు చేశాడా బుచ్చిబాబు అని. ఎందుకంటే సౌత్ మీడియా ఎక్కువ దీన్ని ఫోకస్ చేసింది. వాళ్ళ సినిమాలు చూసుకుంటే సౌత్ సినిమాలు ఇంతకు మించిన ఘోరంగా ఉంటాయి, ఇంతకు మించిన ఘోరంగా హీరోయిన్లను చూపిస్తూ ఉంటారు, న్యూడిటీ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఇప్పుడు మనకు నీతులు చెప్పడం ఏంటని మాట్లాడుతున్నారు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా మరి బుచ్చిబాబు గారు క్షమాపణ చెప్పడం తప్పేనా సార్? బుచ్చిబాబు అసలు ఈ సినిమా తీసినందుకు కదా క్షమాపణ చెప్పాల్సింది, ఆ క్యారెక్టర్ గురించి కాదు అసలు గొడవ. అంటే సినిమాలు చాలా గందరగోళాలు ఉన్నాయి, అది మనం డే వన్ నుంచి చెప్తూనే ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఈ సినిమా మీద చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది జనాలకి. రీజన్ ఏంటంటే రంగస్థలం అనేటువంటి ఒక సినిమా ఒక పెద్ద సక్సెస్ ఇచ్చినటువంటి టీం నుంచి వస్తుంది ఈ సినిమా అనేది ఒక ఎక్స్పెక్టేషన్. ఆ సినిమాలో కూడా రామ్ చరణ్ని కొత్తగా పోర్ట్రేట్ చేశారు, క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, డీప్గా వాళ్ళు క్యారెక్టర్ డిజైనింగ్ మీద శ్రద్ధ పెడతారు అనేది కొంత అర్థమైంది. తర్వాత బయట నడుస్తున్నటువంటి ట్రెండ్స్ని కొంచెం దృష్టిలో పెట్టుకుని సినిమా తీస్తారు అనేటువంటి ఒక నమ్మకం. అంటే అప్పటికి తమిళ సినిమాలు ఒక ధోరణితో నడుస్తున్నాయి, రంజిత్ కావచ్చు లేకపోతే వెట్రిమారన్ కావచ్చు, వీళ్ళు ఒక స్పెసిఫిక్ దీంతో వెడుతున్నారు, ఒక దృక్పథంతో వెడుతున్నారు. ఈ వెడుతున్న పద్ధతి తెలుగు సినిమా దర్శకులు ఎవరు పట్టించుకోవడం లేదు అనుకుంటున్న టైంలో ఏదో మేరకు పట్టించుకునే ప్రయత్నం రంగస్థలంలో జరిగింది. కాబట్టి అదే టీం నుంచి వస్తున్న సినిమా ఇదేదో స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అంటున్నారు, దాంతోపాటు ఒక చీకటి గ్రామం కథ అంటున్నారు. ఆ చీకటి గ్రామం సమస్యల్ని ప్రపంచం దృష్టికి తీసుకురావడానికి ఒక యువకుడు చేసే యుద్ధం అన్నారు. దాంతో చాలా అంచనాలు చాలా ఇవి ఏర్పడిపోయినాయి సినిమా చుట్టూ. దాంతో ఒక మంచి కథ చూడబోతున్నాం అని చెప్పి లోపలికి వెళ్ళారు జనాలు, చాలా ఉత్సాహంతో వెళ్ళారు. తీరా వెళ్ళిన జనాలకి కొంత గందరగోళం ఉంది. అంటే ఏది ఏది చెప్పారో అదే ఉంది సినిమాలో, దాంతో కొంత సాటిస్ఫాక్షన్ ఉంది జనాల్లో. కాకపోతే ఏంటంటే చాలా డొల్లలు ఉన్నాయి సినిమా నిండా. అంటే వీరు చెప్పినటువంటి చీకటి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమిటి అనేది చెప్పలా. మొత్తం సినిమాలో భూతద్దం పెట్టి వెతికినా అది ఎక్కడా కనిపించలేదు. అంటే ఆ చీకటి గ్రామం ప్రజలు ప్రభుత్వం లేకపోవడం వలన పడే తిప్పలు చాలా ఉంటాయి, వాళ్ళని రకరకాలుగా వాడుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఐడెంటిటీ లేనితనాన్ని తమకు అనుకూలంగా వాడుకునే వాళ్ళు చాలామంది అక్కడికి చేరతారు. అలాంటి వ్యవహారాలు ఏవి కూడా సినిమాలో చర్చించలేదు. తర్వాత చాలా ప్రశ్నలు ముసురుకున్నాయి దాని చుట్టూ. అంటే ఎలా ఉంటారు అంటే రోజువారీ ఇక్కడికి వచ్చి విజయనగరం వచ్చి వెళ్ళే బ్యాచ్లా ఉండరు వాళ్ళు. చాలా అంటే అబూజ్మట్ లాంటి చోట కీకారణ్యాల్లో అలా బతికేస్తుంటారు. బయట ప్రపంచం ఎటు వెళ్ళిపోతుందో కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎంగేజ్ అయి ఉంటారు, అంతే ఎంగేజ్ అయి ఉంటారు. అక్కడికి మావోయిస్ట్ మూమెంట్ వెళ్ళిన తర్వాత ట్రాక్ అయినటువంటి ఊళ్ళు చాలా ఉన్నాయి. ఆ చాలా గ్రామాలు వీళ్ళని వెతుక్కుంటూ వీళ్ళని పట్టుకోవడానికి వెళ్ళిన సందర్భంగా ప్రభుత్వానికి తెలిసిన గ్రామాలు చాలా ఉన్నాయి. అప్పటి వరకు అక్కడ జనం బతుకుతున్నారనే విషయం కూడా ఎవరికి తెలియదు. వాళ్ళని ఒక ఆర్డర్లో పెట్టి వాళ్ళ ఎకానమీని ఒక ఆర్డర్లోకి తీసుకొచ్చి వాళ్ళ కోసం ఏదో చేద్దామనే ప్రయత్నంలో అక్కడ ప్రభుత్వం లాంటి వ్యవస్థను తీసుకొచ్చారు వీళ్ళు. దాన్ని ప్యారలల్ గవర్నమెంట్ అన్నారు, జనతన సర్కార్ అన్నారు, రకరకాల పేర్లు పెట్టారు. ఇలా కుదరదు, మా ప్రభుత్వమే ఇక్కడ పరిపాలించాలి అన్నారు. అలా ఒక యుద్ధం జరిగింది అక్కడ. కనీసం దాని మూలాలు తెలుసుకున్న మంచి కథ అయ్యేది అది. ఆ ప్రయత్నము ఆయన చేయలే. అంటే పరిశోధన లేదు, ఏదో వేగ్గా ఇలా అలా అనుకుంటూ సన్నివేశాలు పేర్చుకుంటూ వెళ్ళారు. ఆ ఊరి నుంచి కొంతమంది వచ్చి ఒక బెల్లం తయారీ కేంద్రంలో పనిచేస్తూ ఉంటారు. అతను కొంచెం వేధిస్తాడు వీళ్ళని, జీతాలు కోస్తాడు,
అలాంటివి ఏవో పెట్టేసి ఇది సరిపోతుందిలే ఈ పూటకి అనుకున్నాడు ఆయన. అలా ఎలా కుదురుతుంది? అందుకని ఆ డెప్త్ అర్థం కాల. రెండోది, రైలు వెళ్ళినప్పుడల్లా జెండా ఊపుకుంటూ అలా కూర్చుంటే రైలు ఆగుతుందా? అదొక సమస్య. అంటే 2 నిమిషాలు రైలు ఆగితే ట్రాన్స్పోర్టేషన్ అనేది కీలకమే, కానీ అది మాత్రమే అన్ని సమస్యలకి పరిష్కారం కాదు. అంచేత 2 నిమిషాలు ట్రైన్ ఆగితే ప్రపంచం మారిపోతుంది అనే నేరేటివ్లోనే ఒక గందరగోళం ఉంది. దాన్ని సమర్థించుకోవటానికి 100 మాట్లాడుతున్నాడు ఆయన బుచ్చిబాబు. కానీ దాని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రభుత్వానికి తెలియక పట్టించుకోవటం కాదు, తెలియక పట్టించుకోకపోవడం కాదు, తెలిసే పట్టించుకోలేదు అని ఆ ట్రైన్ డ్రైవర్ చాలా స్పష్టంగా చెప్తాడు ఆ సినిమాలోనే. అంత క్లారిటీ ఉంది. ప్రభుత్వం వాళ్ళకేమీ చేయటం లేదు అనే విషయంలో పూర్తి స్పష్టత ఉంది అందరికీ. వీళ్ళు వెళ్ళిన ప్రతిసారి వీళ్ళు చీత్కారాలకే లోనవుతారు. మరి అంత చీత్కారాలకి లోనయ్యి అంత అణిగి ఏదో గెలిచి మైక్ తీసుకుని చెబితే పని అయిపోతుందని పరిష్కారం చేయటం అనేది అంతకంటే అధ్వాన్నం. అంటే పోరాటం చేయాల్సిన సమస్యని, ఒక సముద్రం అంత సమస్యను తీసుకుని సైడ్ కాలువలో కలిపే ప్రయత్నం చేశాడు. అది జనాలకి అందలేదు. అంటే అసలు ఏం చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు అనేది కనెక్ట్ కాల. అదొక గోల. దాంతో అసలు ఈ పెద్ది అనేటువంటి క్యారెక్టర్లో హీరోయిజం ఎలివేట్ చేయడానికి ఉన్న అన్ని అవకాశాలు దారుణంగా వదిలిపెట్టేశాడు ఆయన. ఉదాహరణకి ఆ క్రికెట్ దీంట్లో అతనికి అన్యాయం జరుగుతుంది. దానికి మెయిన్ కథకి అతని గోల్కి సంబంధం లేదు, అతని క్యారెక్టర్కి మాత్రమే సంబంధం. అక్కడ అతను త్యాగం చేయక్కర్లా, ఊరు కోసం త్యాగం చేయటం ఇలాంటి పనులేవి అక్కడ చేయక్కర్లా. అతను వెంటనే వెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి ఒక రిటార్ట్ ఇవ్వాలి కదా, అదేం ఉండదు, సైలెంట్గా వెళ్ళిపోతాడు. దాంతో అభిమానులు నిరుత్సాహపడిపోయి నీరసించిపోరా. అతను రన్నర్గా వస్తాడు, రెగ్యులర్గా వెళ్ళి పోనీ అది ఒక ప్రోగ్రాంలో భాగంగా. అక్కడైనా ఫైటింగ్ స్పిరిట్ కనబడదు ఆ క్యారెక్టర్లో, ఒక ఫైర్ కనిపించదు, గందరగోళం, అమాయకత్వము, అదేంటది తెలియనితనము కనిపిస్తుంది. అంటే రన్నర్గా వస్తే మైక్ ఇవ్వరా? రన్నర్గా వచ్చినా మైక్ ఇస్తారు, మీరు అడిగితే వెళ్ళి అక్కడ నిలబడితే అప్పుడైనా చెప్పుకోవచ్చు మీరు. కానీ అక్కడ చెప్పుకోకుండా లేదు మనం విన్నర్ అయినప్పుడే మాట్లాడాలనే ఓ మూర్ఖత్వంలోకి వెళ్ళి ఆయన కాలు తీసేసుకుని వెళ్ళి అందులో పాల్గొని అదంతా ఎందుకు వచ్చిన గోల అంటున్నారు జనాలు. ఇప్పుడు సినిమా ఎలాగూ అది పెద్దగా పెర్ఫామ్ చేయట్లేదు, అంటే కమర్షియల్గా పెద్ద వర్కౌట్ అయిన సినిమా ఏం కాదు. అది మ్యాక్సిమం దేవర రేంజ్కి వెడుతుంది. అందుకని దేవరకి దీనికి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. కంపారిటివ్గా అది బెటర్ కొంచెం. అంటే ఎక్కడ మిస్ఫైర్ అవుతున్నారు వీళ్ళు అంటే, పాన్ ఇండియా మార్కెట్ అనగానే ఏదో కొత్త ప్రపంచం చెప్పాలి, వింత లోకాన్ని చూపించాలి, కొత్త విషయం చెప్పాలి అనేటువంటి కొన్ని అభిప్రాయాలు ఏర్పాటు చేసేసుకుని ఇక వాటి చుట్టూ తిరిగేస్తున్నారు. మనం కథని రూటెడ్గా చెప్తున్నాము అంటే ఆ సమస్య లోతుల్లోకి వెళ్ళి ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు దానిలో ప్రపంచానికి తెలియని విషయాలు ఏమిటి అనేది నువ్వు పట్టుకుని చెప్పు. అది చేయలా, అదొక దారుణం. టోటల్ కథలోనే ఒక దారుణం ఉంది. ఆయన క్యారెక్టరైజేషన్లో దారుణాలు ఉన్నాయి చాలా. రామ్ చరణ్ కష్టపడ్డాడు, తన ఆ క్యారెక్టర్కి ఎంత చెయ్యాలో దానికి రెట్టింపు చేశాడు. అతని కష్టం తప్ప ఇంకేమీ లేదు ఆ సినిమాలో. అందులో ఈ హీరోయిన్ క్యారెక్టర్ని ఆయన డిజైన్ చేసిన పద్ధతే దారుణం. అసలు ఆ క్యారెక్టర్ ఎందుకు పెట్టాడో, ఎందుకు ట్రావెల్ అవుతోందో అసలు ఏమాత్రము రీజన్ లేదు. వాళ్ళిద్దరి మధ్య ఈయన అనుకున్నటువంటి ఆహ్లాదకరమైన ప్రేమ కథ కూడా లేదు. ఒక ప్రేమ కథని డిజైన్ చేసి ఉండొచ్చు, దానికి ఏదో ఒక పునాది తీసుకుని, ఏదో ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని. ఇప్పుడు అడవి రాముడు అనే ఒక మెగా కమర్షియల్ సినిమా అల్లేటప్పుడు రాఘవేంద్రరావు గారు కొన్ని సీన్స్ కోసం కొన్ని నవలలను ఆశ్రయించి వాటిల్లో నుంచి తీసుకొచ్చి వాడాడు. ఆ గుమ్మడి గారి కథ ఇవన్నీ కూడా అలా వండినవే, పక్క నుంచి తీసుకొచ్చి అవసరార్థం. అది జరగాలి. అలాంటిది ఏదైనా డిజైన్ చేసుకుంటే బాగుండేది.
ఒక లవ్ ట్రాక్ ఉండాలి. ఆ లవ్ ట్రాక్ లేకుండా ఆవిడ క్యారెక్టర్ని చాలా చీప్గా చూపించాడు అనేది వాస్తవం. ఉమ్, అదేదో ఒక ముద్దు సీను తీసేస్తే ముద్దు సీన్లు తీసేయమని ఎవడో అడగట్లేదు. అసలు ఆ క్యారెక్టర్ డిజైనింగ్ ఏమిటి ప్రభో అని అడుగుతున్నారు. నువ్వు అక్కడే ఎందుకు లొకేట్ చేయాలి ఆ క్యారెక్టర్ని? ఆ ఊళ్ళో లొకేట్ చేసి కథకి వాడుకొని ఉండొచ్చు కదా హీరోయిన్ క్యారెక్టర్ని. ఆ క్యారెక్టర్ని తీసుకెళ్ళి విజయనగరంలో పెట్టమని ఎవడు చెప్పాడు నీకు? అక్కడి నుంచి గోల. సో ఆయన ఆ ఒక్క పాత్ర కోసము క్షమాపణ కాదు, ఆ సినిమా తీసినందుకే క్షమాపణ చెప్పడం అనేది అవసరం. ఉమ్, తెలుగు ప్రేక్షకులు చాలా సహనశీలురు. ఏదో మన హీరో సినిమా మనం కాపాడుకుందాం అనే ధోరణితో గొడవ చేయట్లేదు. కానీ నిజానికి ఇది సీరియస్గా బుచ్చిబాబుని అంత కష్టపడ్డాడు ఆయన. రకరకాల వేరియేషన్స్లో బాడీ చూపించాడు. ఆయన ఆ బ్యాటు కొట్టిన విధానం, ఆ క్రికెట్, దానికి ఏదో పర్పస్ ఉండాలి కదా కనీసం.